వెల్కమ్ టు నవభారత్ నీరఫీ. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఏదైతే మారణకాండ ఉందో దీనికి సంబంధించి వరుసగా హిందువుల్ని చంపుకుంటూ వస్తున్నారు అక్కడ బంగ్లాదేశీ ముస్లిం. దీనికి సంబంధించి ఈ బంగ్లాదేశ్లో మైనారిటీల పైన హిందువుల పైన ఎప్పుడు ఈ హత్యలు ఆగుతాయి, ఎప్పుడు ఈ గొడవలు ఆగుతాయి, ఎప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ పాత బంగ్లాదేశ్ అవుతుంది అనేది దేని మీద డిపెండ్ అయి ఉన్నది అంటే చూసుకుంటే ఒకసారి 2026లో ఏదైతే ఎలక్షన్ జరగబోతున్నాయో బంగ్లాదేశ్లో వీటికి సంబంధించి ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై అయితే డిపెండ్ అయి ఉంటుంది. దీనికి సంబంధించుకుంటే ఒకసారి చూసుకుంటే 2024కు సంబంధించి ఎవరైతే షేక్ హసీనా ఉందో అవామీ లీగ్ పార్టీ యొక్క ప్రధానమంత్రి ఎవరైతే ఉందో ఆమెకు సంబంధించి అక్కడ రిజర్వేషన్కి సంబంధించిన గొడవల వల్ల అయితే అక్కడ బంగ్లాదేశ్లో ప్రభుత్వం అయితే కూలిపోవడం జరిగింది. తర్వాత ఆమె ఇండియా వచ్చి అయితే ఆశయం పొందడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే అక్కడ మధ్యంతర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మధ్యంతర ప్రభుత్వం ద్వారా అయితే ఎలక్షన్స్ జరగబోతున్నారు 2026లో. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా బంగ్లాదేశ్లో పార్టీలు చూసుకుంటే 3 రకాల పార్టీలు అయితే అక్కడ ఉండడం జరిగింది. అయితే అక్కడ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో PNB అక్కడైతే ప్రధాన పార్టీగా అయితే ఉండడం జరిగింది. దాంతోపాటు అవామీ లీగ్ మూడో పార్టీ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే జమాతియే ఇస్లామీ, అంటే ఇక్కడ 3 ప్రధాన పార్టీలుగా అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏ పార్టీ మొగ్గు చూపుతుంది గెలవడానికి, ఏ పార్టీకి అవకాశం ఉంది చూసుకుంటే ఒకసారి ఇక్కడ ఏదైతే అవామీ లీగ్ పార్టీ ఉందో షేక్ హసీనా ప్రభుత్వం ఏదైతే కూలిపోయిందో దానికి సంబంధించిన పార్టీని అయితే బంగ్లాదేశ్లో బ్యాన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మన ఇండియాలో అలాంటి టైప్ ఆఫ్ రూల్స్ లేవు, కానీ బంగ్లాదేశ్లో వచ్చేసి అక్కడ ఏదైనా ప్రభుత్వం ఏదైనా పార్టీ ఇల్లీగల్గా వ్యవహరిస్తే అక్కడ ప్రజలు వ్యతిరేకంగా ఉంటే ఆ పార్టీని అయితే అక్కడ బ్యాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2024 అల్లర్లకు సంబంధించి అవామీ లీగ్ పార్టీని అయితే బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ప్రధానంగా ఉన్న పార్టీలు చూసుకుంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ PNB అలాగనే ఏదైతే జమాతియే ఇస్లామీ పార్టీ ఉందో ఈ 2 పార్టీలు అయితే ఉంటుంది. ఇక్కడ జమాతియే ఇస్లాం పార్టీ కూడా కొన్ని రోజుల పాటు అయితే అక్కడ బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఏ పార్టీల మధ్య అక్కడ పోటీ ఉందని చూసుకుంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో PNB అండ్ తర్వాత జమాతియే ఇస్లామీ పార్టీల మధ్య అయితే అక్కడ పోటీ అయితే నడుస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి 2026 ఎలక్షన్ సంబంధించి ఎవరైతే PNBకి సంబంధించిన మాజీ ప్రధానమంత్రి కొడుకు ఎవరైతే ఉన్నారో తారిక్ రెహమాన్ అయితే ఏదైతే యూకేలో అంటే ఆయన లండన్లో ఉండడం జరిగింది. అంటే 17 సంవత్సరాల ముందు అయితే ఆయన పారిపోవడం జరిగింది లండన్కి. ఎందుకంటే అక్కడ ఆయన పైన అక్రమంగా అప్పుడున్న మిలిటరీ పాలనలో అక్రమంగా ఆయన పైన కేసులు పెట్టడం వల్ల అయితే ఆయన బంగ్లాదేశ్ నుంచి కూడా యూకేకి పారిపోవడం జరిగింది లండన్కి. లండన్ పారిపోయిన తర్వాత ఇక్కడ ఖలీదా జియా ఎవరైతే ఉన్నారో అంటే BNB పార్టీకి సంబంధించి ప్రధానమంత్రిగా పనిచేసిన ఆమె కొడుకే కాబట్టి ఇక్కడ ఖలీదా జియా ఎవరైతే ఉన్నారో ఈమె అయితే ఆరోగ్య పరిస్థితి అయితే విషమించడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె ప్రాణాలు కూడా కొంచెం అటుగా ఉన్నట్టు అయితే తెలుస్తుంది. అంటే ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నది, అంటే ఆమెకి చాలా సీరియస్గా ఉందని కూడా అక్కడ వార్తాపత్రికలు అయితే వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి PNB పార్టీకి కొత్త ప్రెసిడెంట్ కావాలని చెప్పేసి, అంటే కొత్త అధ్యక్షుడు కావాలని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్న తరుణంలో 17 సంవత్సరాల ముందు లండన్కి పారిపోయిన తారిక్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో ఖలీదా జియా యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో ఇతన్ని అయితే మళ్ళీ అక్కడ ప్రజలైతే ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించే PNB అధ్యక్ష బాధ్యతలను అయితే తారిక్ రెహమాన్ స్వీకరించడం జరిగింది. అయితే ఆయన లండన్ నుంచి బంగ్లాదేశ్కి వచ్చిన తరుణంలో ఆయన అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే బంగ్లాదేశ్ అనేది కేవలం ముస్లింకి సంబంధించింది కాదు, ఇక్కడ ఎవరైతే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో అందరికీ సంబంధించింది అని చెప్పేసి ఆయన రాడు అక్కడ బంగ్లాదేశ్ మట్టిని ముద్దాడుతూ కూడా ఆయన అక్కడున్న బంగ్లాదేశ్ మొత్తాన్ని కూడా మార్చడానికి అక్కడున్న అల్లర్లు, అక్కడున్న పేదరికం, అక్కడున్న ఏదైతే నిరుద్యోగత, అక్కడంతా వ్యవస్థ అంతా గందరగోళంగా ఉంది కాబట్టి ఇదంతా మార్చడానికి కూడా ఒక ప్లాన్ ప్రకారం నేను వస్తున్నా అని చెప్పి అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ BNB పార్టీ ఉందో అక్కడ గెలవడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఈయన ఎందుకు హిందువులను కూడా అక్కడ బంగ్లాదేశీలుగానే ఆయన ఎందుకు గుర్తించే విధంగా ఆయన ఎందుకు మాట్లాడిండు, బంగ్లాదేశ్ అనేది కేవలం ముస్లిమ్స్కి మాత్రమే కాదని చెప్పేసి ఆయన ఎందుకు చెప్పిండంటే ఇక్కడ చూసుకుంటే జమాతియా ఇస్లాం ఏదైతే ఉందో ఇస్లాం సిద్ధాంతాలని ఫాలో అవుతూ కూడా అక్కడ బంగ్లాదేశ్లో అయితే ఈ పార్టీ అయితే ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే జమాతియా ఇస్లాంకి అక్కడ హిందువులు అయితే అంతగా ఓట్లేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ సెకండ్ పార్టీ ఏముందంటే ఇక్కడ చూసుకుంటే BNB ఏదైతే ఉందో పార్టీ తారిక్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా హిందువుల్ని, క్రిస్టియన్లని, అలాగనే బౌద్ధుల్ని, ఇలా మైనారిటీ ఎవరైతే ఉన్నారో వర్గాలు వీళ్ళందరినీ కూడా ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడటం వల్ల ఈ వర్గాలకు సంబంధించిన ప్రజలు, అంటే ముఖ్యంగా మనం హిందువుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హిందువులు అక్కడ చూసుకుంటే 1.3 కోట్లు అంటే 1,30,00,000 మంది అయితే అక్కడ హిందువులు ఉండడం జరిగింది. అంటే చాలా పెద్ద సంఖ్యలో అక్కడ హిందువులు ఉన్నారు. అక్కడ దాదాపుగా చూసుకుంటే 8 నుంచి 10% వరకు కూడా అక్కడ హిందువులు ఉండడం జరుగుతుంది. అంటే అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా హిందువులు ఒక భాగం అనమాట. ఎందుకు అంటే అక్కడ చూసుకుంటే ఎలక్షన్స్లో దాదాపుగా అక్కడ 300 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉంటే దాంట్లో 88 స్థానాల్లో చూసుకుంటే హిందువులు, అక్కడ హిందువుల సపోర్ట్ ఉంటే మాత్రం అక్కడ 88 స్థానాలు గెలిచే పరిస్థితి. అంటే ఇక్కడ ఎంత కీలకంగా మారారంటే ఎలక్షన్స్లో అక్కడ హిందువులు చూసుకోవచ్చు దీన్ని బట్టి. అంటే 88 స్థానాలు అంటే ఇక్కడ వన్ సైడ్ వార్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి కానీ హిందువులు అందరూ కూడా ఒక్క పార్టీకి సపోర్ట్ చేసే విధంగా మాత్రం వాళ్ళు ఓట్లు వేసినట్లయితే వన్ సైడ్ అక్కడ గేమ్ అంతా కూడా వన్ సైడ్ వెళ్ళిపోయి ఒకటే పార్టీ అక్కడ అధికారం చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి
ఇక్కడ ఎవరైతే తారిక్ రెహమాన్ ఉన్నాడో, అంటే ఇక్కడ బిఎన్బి పార్టీ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, కొత్తగా అధ్యక్షుడు ఎవరైతే వచ్చారో ఖలీదా జియా యొక్క కొడుకు ఎవరైతే ఉన్నాడో తారిక్ రెహమాన్ అయితే ఈ విధంగా హిందువుల ఓట్లు అయితే ఆయన పోలరైజ్ చేసే విధంగా అయితే ఆయన అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ హిందువుల ఓట్లు కూడా అక్కడ ఇంపార్టెంట్ కాబట్టి జమాతియా ఇస్లామీ ఏదైతే ఉందో ఆ యొక్క పార్టీ కూడా హిందువులందరూ కూడా మాకు ఓటేయండి, మీ మీద ఎలాంటి దాడులు జరగకుండా మేము చూసుకుంటామని అయితే వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే అవామీకి లీక్ అయితే మనం హిస్టరీ చూసుకుంటే కూడా ఒకసారి బంగ్లాదేశ్ హిస్టరీ అవామీకి లీక్ అయితే ఎక్కువ మంది హిందువులు అయితే ఓటేయడం జరిగింది. ఇంతకుముందు అయితే బిఫోర్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా అవామీ లీగ్ సైడే హిందువులందరూ అక్కడ ఉన్నారు. ఇంతకుముందు హిందువులు చూసుకుంటే అవామీ లీగ్ పార్టీ ఏదైతే ఉందో షేక్ హసీనా సంబంధించిన ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ వెనకాలైతే ఇన్ని రోజులు, అంటే మన హిస్టరీ మొత్తం కూడా చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు కూడా అవామీ లీగ్ వెనకాలైతే అక్కడ హిందువులందరూ కూడా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఏదైతే హిందువుల ఓట్లు ఎక్కువ స్థాయిలో, అంటే 1,30,00,000 ఉన్న ఓట్లు, అంటే దాదాపుగా చూసుకుంటే 10% ఓట్లు హిందువులు ఉండటం వల్ల అక్కడ ఒక కొత్త పార్టీ కూడా రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే రెండు పార్టీలు మాకు ఓటేయండి అని అడుక్కున్న సందర్భంలో వాళ్ళు అంటే దిగజారి మరి ఇప్పటివరకు హిందువులు ఇబ్బంది పెట్టి ఇప్పుడు హిందువుల ఓట్ల కోసం అయితే వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించే ఎవరైతే మైనార్టీలు ఉంటారో బంగ్లాదేశ్లో వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి చూసుకుంటే 88 స్థానాల్లో నియోజకవర్గాల్లో చూసుకుంటే హిందువుల మెజార్టీ ఎక్కువ ఉంది. అంటే హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో అక్కడ బంగ్లాదేశీ మైనార్టీ, అంటే బంగ్లాదేశ్ మైనార్టీ జనతా పార్టీ అంటే BMJP ఏదైతే ఉందో కొత్త పార్టీని అయితే అక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 91 సీట్లలో అయితే అక్కడ సంబంధించిన BMJP అభ్యర్థులు బంగ్లాదేశ్ మైనార్టీ జనతా పార్టీ యొక్క అభ్యర్థులు అయితే పోటీ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు వచ్చేసి చూసుకుంటే హిందువులకి 88 స్థానాల్లో మంచి పట్టుంది కాబట్టి ఇక్కడ 91 స్థానాల్లో వీళ్ళు పోటీ చేయడం ద్వారా అక్కడ వీళ్ళు కానీ అందరూ హిందువులు కానీ వన్ సైడ్గా ఉండి ఇక్కడ BMJP ఏదైతే పార్టీ ఉందో కొత్త పార్టీ మైనార్టీలకు సంబంధించి ఈ పార్టీకి ఓటేయడం ద్వారా అక్కడ మైనార్టీలకి ఒక గట్టి బలమైన ఇదైతే వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే అక్కడ పట్టు సాధించే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ కేవలం 2 పార్టీలే కాబట్టి మేజర్గా చూసుకుంటే ఆ 2 పార్టీలకి అటు ఇటు అయిపోయి అక్కడ వాళ్ళకి కూటమి ఏర్పడే అవకాశం వచ్చినప్పుడు, అంటే వేరే పార్టీలు ఇటు 50-50 రాకుండా అక్కడ మేజర్గా చూసుకుంటే 2 పార్టీలకి కొన్ని సీట్లు వచ్చి ఇక్కడ BMJP ఏదైతే పార్టీ ఉందో మైనార్టీలకు సంబంధించిన జనతా పార్టీ ఈ పార్టీ ఓట్లు కావాలి, అంటే ఈ పార్టీ సీట్లు కావాలి అని అక్కడ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఇక్కడ ఏదైతే మైనార్టీలు ఉన్నారో మైనార్టీలకి హక్కులు కూడా వాళ్ళైతే అరించి వేసే ప్రయత్నం చేయరు ఇంకోసారి. ఎందుకంటే ఇక్కడ మైనార్టీల ద్వారా ఎన్నుకోబడిన పార్టీ కాబట్టి మైనార్టీ జనతా పార్టీ అనేది మైనార్టీ సీట్లతో అయితే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ అలా ఏర్పడితే ఇక్కడ మైనార్టీలకు కూడా మంచి పట్టు వచ్చే అవకాశం ఉంది బంగ్లాదేశ్ మీద. వాళ్ళు కూడా అక్కడున్న ఏదైతే చట్టసభలు ఉన్నాయో చట్టసభలో కూడా వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మనం ఉదాహరణ తీసుకుంటే ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఏదైతే BJP అండ్ తర్వాత TDP ఏదైతే తర్వాత జనసేన ఈ 3 పార్టీలు కలిసి ఎలా అయితే పొత్తు పెట్టుకున్నాయో అక్కడ 2 పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఆ 2 పార్టీలు కూడా సీట్లు కరెక్ట్గా ఏదైతే 50% 51% సీట్లు రాన్న సందర్భంలో ఇక్కడ ఈ పార్టీ ఏదైతే మనకి జనతా పార్టీ ఉందో, అంటే మైనార్టీ జనతా పార్టీ ఏదైతే ఉందో వీళ్ళతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా అయితే పట్టు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ BNP ఏదైతే ఉందో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇంకొక ఐడియాలజీ ఏం చేస్తుందంటే అక్కడ ఎవరైతే తారిక్ రెహమాన్ ఉందో ఆయన ఇక్కడ హిందువులను కూడా నిలబెట్టాలని అయితే ప్రయత్నం చేస్తున్నట్టే తెలుస్తుంది. అంటే అక్కడ హిందువులను కూడా అక్కడ ఏదైతే ఎలక్షన్స్లో అభ్యర్థులుగా నిలబెట్టాలని అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే హిందువుల ఓట్లు అంత ఇంపార్టెంట్. అంటే ఇన్ని రోజుల నుంచి కూడా అక్కడ ఇంత మారణకాండ సృష్టించిన అక్కడ బంగ్లాదేశీలు ఇప్పుడు హిందువుల ఓట్ల కోసం అని చెప్పేసి ఈ విధంగా అయితే వాళ్ళైతే ఓటింగ్ పోలరైజ్ చేయడం కోసం అయితే ఈ విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వేచి చూడాల్సింది 2026 జనవరి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇంకొక నెల ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మైనార్టీకి సంబంధించి ఏదైతే బంగ్లాదేశ్ మైనార్టీ జనతా పార్టీ ఉందో BMJP ఏదైతే పార్టీ ఉందో ఈ పార్టీ వన్ సైడ్గా ఇటు వచ్చేసి 91 సీట్లలో పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇటు మేజర్గా సాధించి పొత్తులో భాగంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందా, లేదు అంటే BNPకి కానీ లేదంటే జమాతియా ఇస్లామీ పార్టీకి కానీ సపోర్ట్ చేసి ఆ 2 పార్టీలో ఒకదాని సైడ్ అయితే ఉండి వాళ్ళని గెలిపిస్తే అయితే చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.